మేడం నమస్తే. చెప్పండి. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతా ఉన్నాయి. కారణాలు డ్రెస్ కోడా? లేకపోతే మగపిల్లల్ని అమ్మమ్మ, నాయనమ్మ కల్చర్ అలా తయారు చేస్తుందా? లేకపోతే మన దేశంలోనే ఈ సమస్య ఉన్నదా? ఇతర అభివృద్ధి చెందిన దేశాలు ఈ సమస్య ఉన్నదా? భారతదేశంలోనే ముఖ్యంగా కట్టు, బొట్టు అవన్నీ ఇంకా గౌరవప్రదంగా ఉంటాయి. దేశంలో ఎందుకు ఇంత ఇది జరుగుతుంది? అభివృద్ధి చెందిన దేశాల్లో ఇన్ని కేసులు ఎందుకు కావట్లేదు? ఏమున్నది? ఇండియాలో ఏమున్నది? ఏం జరుగుతుంది? బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో వివరించండి. అంటే ఒకటండి, దీనికి కారణం ఏంటంటే భారతదేశము చాలా ప్రత్యేకం. ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశం యొక్క సాంప్రదాయం కానివ్వండి, నడవడిక కానివ్వండి, అలవాట్లు కానివ్వండి, మాట విధానం కానివ్వండి, కట్టుబాట్లు కానివ్వండి, తర్వాత మనం వేసుకునేటువంటి వస్త్రధారణ కానివ్వండి, ప్రతిదీ కూడా ప్రపంచంలో చాలా ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి దేశం మన దేశం. మన దేశ ప్రజల యొక్క ఆలోచన విధానము ఎలా ఉంటుంది అనంటే, ఆచార వ్యవహారాలు మనం ఎందుకు పాటించాలి అని అంటే అదొక జీవన విధానం. ఉదాహరణకు చెప్తాను. సపోజ్ నేను లేచి ఉదయం 5 గంటలకల్లా వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టాను అనుకోండి. మా పక్క ఉన్న ఆవిడకి వెంటనే అనిపిస్తుంది, అరే ఆవిడ చాలా చక్కగా 5 o'clockకే లేచి వేస్తున్నారని. ఒక వారం తర్వాత అయినా, కనీసం ఒక నెల తర్వాత అయినా ఆవిడ కూడా లేచి వాకిలి చల్లి ముగ్గు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఏం చెప్తున్నానంటే, దీని ద్వారా నేను చెప్పేది ఏంటి అంటే, ఆచరణ ద్వారా ఇంకొకరు ఆచరించేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి దేశం మనది. అయితే వస్త్రధారణ అని అడిగారు మీరు. వస్త్రధారణ ఖచ్చితంగా మన సాంప్రదాయం. కొన్ని కొన్ని దశాబ్దాలుగా మన జీవన విధానంలో ఎక్కడైనా సరే వస్త్ర విధానానికి, వస్త్రధారణకి ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేకత కొంత పక్కదారి పట్టింది అని మనం ఒప్పుకోవలసినటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. దానికి అనేక కారణాలు ఉన్నాయి. పిల్లలు చదువుకోవటం కానివ్వండి, స్వేచ్ఛ రానివ్వటం కానీ, ఇంటికి దూరంగా ఉండడం కానివ్వండి, తర్వాత టెక్నాలజీ. ఇవాళ సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే ఒకప్పుడు ప్రపంచం తెలియాలంటే పేపర్ చదవాలి, రేడియో వినాలి. ఈరోజు ఏం లేదు. ఒక్క సెల్ ఫోన్ మన చేతిలో ఉంది అంటే ప్రపంచం అంతా మన చేతిలోనే ఉంది అంటున్నారు. ప్రపంచం మన చేతిలో ఉంది అంటే సెల్ ఫోన్ ఇవాళ చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది జీవితాలలో. సెల్ ఫోన్ మనం తప్పు పట్టడానికి లేదండి. ఇది టెక్నాలజీ 2 వైపులా పదునున్నటువంటి కత్తి లాంటిది. సెల్ ఫోన్ని వాడుకోవడం వేరు, ఉపయోగించుకోవడం వేరు. వాడుకోవడం అంటే చూడకూడని విషయాలు, వినకూడని విషయాలు, నేర్చుకోకూడని విషయాల కోసం సెల్ ఫోన్ని చూస్తే అది వాడుకోతుంది. ఉపయోగించుకోవడం అంటే చదువుకోవడం కోసమో, నాలెడ్జ్ కోసమో, ప్రపంచంలో జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద పట్టు సాధించడం కోసమో మనం సెల్ ఫోన్ని వాడుకున్నట్టయితే అది ఉపయోగించుకోవటం అవుతుంది. వాడుకోవాలా, ఆగమైపోవాలా, ఉపయోగించుకోవాలా, అభివృద్ధి చెందాలా అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది. సామర్థ్యంతో ఉండాలి. ఎప్పుడు కూడా ఇట్ ఈస్ నాలెడ్జ్ కానివ్వండి, సక్సెస్ కానివ్వండి, ఇట్ ఈస్ నాట్ ఏ ఫెయిర్ అండ్ లవ్లీ ట్యూబ్ టు పర్చేజ్ ఇట్ ఫ్రమ్ ఏ షాప్. అది మనకి సక్సెస్ అయినా, సామర్థ్యమైనా కష్టం చేస్తేనే మనకి ఖచ్చితంగా మనకి చేరువవుతుంది. ఎన్ని కష్టాలైనా మనం ఎదుర్కోవాలి. సామర్థ్యం కోసం, సామర్థ్యంతో మనం ముందుకు వెళ్ళాలి, సక్సెస్ని సాధించాలి. ఆడపిల్లలు ఈరోజు చాలామంది మనం వింటుంటాం, మీరు పొట్టి దుస్తులు వేసుకోవచ్చు కానీ మేము చూస్తే తప్ప అని. అవునా? వాళ్ళు ఏ దుస్తులు వేసుకుంటే మనకెందుకు? మన దృష్టి ఎందుకు మారాలి? మనం పరిస్థితులకు దృష్టి మారిస్తే, మనుషుల్ని బట్టి దృష్టి మారిస్తే, బట్టల్ని బట్టి దృష్టి మారిస్తే అది మన సామర్థ్యం ఎలా అవుతుంది? మన క్వాలిటీ ఎలా అవుతుంది? పిల్లలైనా సరే, ఆడపిల్లలైనా సరే బాధ్యతాయుతంగా ఉండాలి. మనము ఈరోజు సెల్ ఫోన్ ఉంది, ఒక క్యాబ్ ఎక్కుతున్నారు, క్యాబ్ ఎక్కి సెల్ ఫోన్ మాట్లాడుతున్నారు, గేమ్స్ చూస్తున్నారు. మీకు లెఫ్ట్ తీసుకోవాల్సిన రైట్ ఎందుకు తీసుకుంటున్నాడని అక్కడే మీరు ప్రశ్నిస్తే దారి తప్పించే అవకాశం ఉందా? దారి తప్పించిన తర్వాత, కొండల్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఇలా చేశాడు, అలా చేశాడు అని అంటే అక్కడేమైనా మీకు భద్రత ఉందా? మనం ఏమైనా వెంట పోలీస్ స్టేషన్ని, కోర్టుని తీసుకెళ్ళగలమా? మన జాగ్రత్త అవసరం లేదా? సమాజంలో మనం బ్రతకాలంటే, జాగ్రత్తగా ఉండాలంటే, ఒకరి అకృత్యానికి మనం బలి కాకూడదు అంటే మన జాగ్రత్త అవసరం లేదా? మనం ఉండాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా ఉంది. ప్రతి విషయానికి మనం ఎత్తి చూపడం కానీ, ఈ సమస్య జరగడానికి కారణం వాళ్ళు అని మనం మాట్లాడడానికి కానీ ఎప్పుడు ముందుండొద్దు. ఎప్పుడైనా సరే సామర్థ్యంతో ముందుకు
రండి, చదువుకోండి, చక్కగా సమాజాన్ని అర్థం చేసుకోండి. మన భారతదేశం ఇంట్లో పూజా గది లాంటిది. ప్రపంచం మొత్తాన్ని మనం ఒక ఇల్లులాగా మనం భావిస్తే మన భారతదేశం ఇంట్లో ఉన్నటువంటి పూజ గది లాంటిది. అంత పవిత్రమైనటువంటి భారతదేశంలో మనం జన్మించాం, మనం నివసిస్తున్నాం. మనం చాలా చాలా పుణ్యం చేస్తే తప్ప ఇవన్నీ మాట్లాడుతుంటే ఏదో వేరే రకంగా అర్థం చేసుకోమాకండి. చెప్తున్న మాటలన్నీ కూడా మన మంచి కోసమే, బిడ్డల మంచి కోసమే. బిడ్డలు బాగుంటేనే తల్లిదండ్రులు బాగుంటారు, తల్లిదండ్రులు బాగుంటేనే కుటుంబం, సమాజం, దేశం ఇవన్నీ బాగుంటాయి. మన దేశానికి మూలం సాంప్రదాయం. మిగతా దేశాల్లో అకృత్యాలు జరగట్లేదా? మన దేశంలో ఎందుకు జరుగుతున్నాయి? కాకపోతే మన దేశంలో ఒక ఆడపిల్ల పట్ల చూపేటువంటి ప్రవర్తన, చూపేటువంటి వివక్షత, ఇలాంటి సున్నితమైన విషయాలను కూడా మనం చాలా సీరియస్గా తీసుకుంటాం. చాలా దేశాల్లో వారు ఎలా వెళ్తున్నా ఏం చేస్తున్నా అవి పెద్ద పట్టింపుగా ఉండవు. కానీ మన దేశంలో చాలా సాంప్రదాయంగా బిడ్డల్ని కన్న దగ్గర నుంచి పెళ్ళిళ్ళు చేసి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి భావంతో ఉన్నటువంటి సమాజం ఉన్నటువంటి భారతదేశం మంది మిగతా దేశాల్లో ఇంతగా కనిపించదు. వాళ్ళు చదివిస్తారు, వాళ్ళు పెద్ద చేస్తారు, కానీ మనకు ఉన్నటువంటి కట్టుబాట్లుండవు. కట్టుబాట్లని తేలిగ్గా తీసుకోవద్దు. కట్టుబాట్లు మన జీవితాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి సోపానాలు. దైవం అన్నా, సాంప్రదాయం అన్నా, ఆచారాలన్నా ఇవన్నీ కూడా ఒక జీవన విధానము. మనం ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఒక ఇష్యూ వచ్చింది అంటే అది ఒడిసి పట్టి దాంట్లోంచి ఎలా బయటికి రావాలి. ఇవాళ మనందరం చూస్తున్నాం, మార్కులు రాలేదని అమ్మ తిట్టిందని, అమ్మ సెల్ ఫోన్ ఇవ్వలేదని, నాన్న డ్రెస్ కొని ఇవ్వలేదని, పిల్లలు చిన్న చిన్న పిల్లలు చనిపోవడం అంటే ఏంటో తెలియని వయసులో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏ ఒక్క ఓవర్ నైట్ ఏది కూడా జరగదు. బిడ్డలు గమ్యం చేరుకోవట్లేదు, గమ్యం చేరుకోవడానికి దారిలో లేరు, ఆ దారి తప్పుతున్నారని తల్లిదండ్రులు కూడా ఇనీషియల్గానే తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉంది. వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి ఎడిక్ట్ అయిపోయి, డ్రగ్స్ ఎడిక్ట్ అయిపోయి, సెల్ ఎడిక్ట్ అయిపోయి, మెంటల్లీ డిజార్డర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మనం చేయగలిగింది ఏం లేదు. అక్కడి దాకా వెళ్ళనివ్వకండి. వాడు చదువుకోపోయినా పర్వాలేదు, సెల్ ఇవ్వకండి. అన్నం తినకపోయినా పర్వాలేదు, సెల్ ఇవ్వకండి. వాడికి మీరు కూర్చోండి, మీకు దొరికినటువంటి సమయాన్ని కుటుంబంతో చెయ్యండి. మేము చెయ్యట్లేదా, మీరే చేస్తున్నారా, ఇలాంటి ప్రశ్నలు వేయకండి. ఎందుకంటే చాలా చాలా చూస్తున్నాం, మెంటల్లీ డిజార్డర్ పిల్లల్ని చూస్తున్నాం, సెమీ మెంటల్లీ డిజార్డర్ పిల్లల్ని చూస్తున్నాం. వాళ్ళు ఏమీ పుట్టుకతో అలా లేరు. సెల్ ఫోన్ చూసి 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 కాన్సన్ట్రేషన్ అంతా ఆ సెల్ లైట్ పడడం వల్ల, చూడకూడని విషయాలు చూడడం వల్ల, ఎక్కడెక్కడో జరిగిన వాటిని అలా వాళ్ళు ఆపాదించేసుకుంటున్నారు. మెంటల్గా వాళ్ళకి స్థితి పోతోంది. స్థితి పోయిన తర్వాత మనం ఏం చేయలేము. స్థితి పోకుండా ఉండేటందుకు చూడండి, వాళ్ళతో ఉండండి, బాధ్యతాయుతంగా ఉండండి. ఏ ఒక్కరోజు ఏ సమస్య రాదు. పిల్లలే చాలా ప్రాణం, కుటుంబానికైనా దేశానికైనా. ఇది మనం ఖచ్చితంగా పాటించవలసినటువంటి విషయం.